నాయనమ్మను కూడా వదలలే. నాయనమ్మని వదిలే, సొంతం చెల్లెకు వదిలే, అత్తమ్మలకు వదిలే, అక్క చెల్లెకు వదిలే, గంత కష్టపడి వాడు సొంతం చెల్లెకు వదిలే, అత్తమ్మలకు వదిలే, అక్క చెల్లెకు వదిలే. చిన్న ఉంది కదా, చిన్న భార్య వాళ్ళ అమ్మకి చేసిండు. వాళ్ళ అమ్మని చేశాడు తర్వాత వాళ్ళ అమ్మని చేసిండు. వాళ్ళ అమ్మని ఎట్లా చేసిండంటే, ఈయన చనిపోయాడు. అది చెవు మీద పడంగానే గుండె పెళ్లి చేసుకుని తెచ్చిపోయింది సార్. దాని తర్వాత అమ్మ ఇంకా దాని తర్వాత ఏమనికి అయిందంటే సార్, వాళ్ళ సొంతం చెల్లె ఆ పేరు సిరిసిల, ఆ పోర్ని మేకలకి అయిపోయిందంట. వాళ్ళ సొంతం చెల్లె ఆ పేరు సిరిసిల, ఆ పోర్ని మేకలకి అయిపోయిందంట. నాకు అన్నవన్నా, నువ్వు గట్టి చెప్తావన్నా, వద్దన్నా, నోరు చెప్తే నోరు బత్తరే. ఆ పోరికి ఇట్లా నోట్లో ఇట్లా అది బట్ట ఏదో పెట్టింది, బట్ట పెట్టి నేను నన్ను చంపే కానీ నోరు చెప్తే నోరు బత్తరే. ఆ పోరికి ఇట్లా నోట్లో ఇట్లా అది బట్ట. ఇంకో పోరి వాళ్ళ చెల్లి, ఇంకో దాని తర్వాత ఇంకో చెల్లి, ఇంకో చెల్లి. కన్నకాయ సేవ నేను చూసేదనక, కన్నకాయ పానం నేను తీసేదనక, నా అబ్బకు నేను మట్టి పోస్తా, అప్పుడు పోయి ఎడతా. అదివారు కనుక నేను ఏడవను. పింఛని పేరు మీద ఒక 1000 రూపాయలు ఇవ్వలేదని చంపిడు. పింఛని పేరు మీద ఒక 1000 రూపాయలు ఇవ్వలేదని చంపిడు. మీ పేరమ్మా? కాళేకమలమ్మ సార్. ఈ విలేజ్, ఈ గూడెం పేరు ఏందమ్మా? ఇది నక్కలని గూడెం సార్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు చనిపోయాడు కదా, అతని పేరేంటిదమ్మా? కాళే కనకయ్య. వీళ్ళు అసలు ఎక్కడ ఉండేది, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు, ఏంటి తెలుసా మీకు? తెలుసు సార్. మునుకూరు కొత్తపల్లి నుండి ఇక్కడికి వచ్చారా? మునుకూరు కొత్తపల్లి నుంచి వచ్చారు సార్, హుస్రాబాద్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా వచ్చి వీళ్ళు? వాళ్ళు వచ్చి సార్ 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. మీకేమైనా చుట్టమమ్మా? ఏమవుతారు వాళ్ళు? నాకు మేనమామలు అవుతారు సార్. వాళ్ళ నాన్న మీకు మేనమామ? వాళ్ళ తాత మీకు మేనమామ. అంటే వాళ్ళు దూరం చుట్టమే మాకు. మాది వేరే గోత్రం, వాళ్ళేమో కాళీళ్ళు, మేము కాళీళ్ళం. కానీ వాళ్ళు దుర్గమ్మకు చేస్తారు క్షేమ, మేము పోషమ్మకు చేస్తాం క్షేమ. కాబట్టి ఇవాడు బతకనికి వచ్చిండు కదా, ఈ బతకని అయిపోయా. అక్కడ వానికి 15 ఎకరాల భూమి ఉండే. ఆ భూమిని మా అమ్మ సొంతం వాళ్ళకి అక్క అన్నట్టు, కాళీ కిషన్ కు. వాళ్ళ నాన్నకి మా అమ్మ సొంతం వాళ్ళ చెల్లె. మా అమ్మ పేరు కాళీ గుజరాత్ కిషన్ బాయ్. అంటే వాళ్ళ ద్వారా గుజరాత్ కిషన్ బాయ్. మా అమ్మ ఎప్పటికీ వాళ్ళ ఇంటి పేరు గుజరాత్. గుజరాత్ అంటే క్యాస్ట్ ఏమొస్తుంది, కులం ఏమొస్తుంది? మాది క్యాస్ట్ నక్కలే, వాళ్ళైనా మేమైనా అంతా ఒకటి నక్కలే. అంటే ఇంటి పేరు మార్చుకున్నాం సార్. ఇంటికి ఉంటాయి కదా కులం భేదాలు ఉంటాయి కదా, వీళ్ళ పిల్లని వాళ్ళు వీళ్ళని చేసుకోవాలంటే అట్లా ఉంటాయి సార్. కాబట్టి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి పిల్ల ఆడపిల్ల, మేము వస్తాం వాళ్ళకి ఆడపిల్ల అవుతాము. ఇక వీడు చనిపోయినాడు, ఇది అమితాబ్ బచ్చన్ అంటాడు, వాడు నాకు మరిది అవుతాడు. వాని కొడుకు ఆ కొడుకు అవుతాడు. వాడు ఇట్లా చేస్తాడని మేము ఎన్నాడు అనుకోలే. వాడు మా కులంలో బతాడు. చిన్నప్పుడు ఎట్లుండే అమ్మా వాడు? అసలు చిన్నప్పుడు మంచిగా ఉండే సార్. వాడు మంచిగా ఉండేది కానీ కొంచెం ఒకసారి కొంచెం ఇట్లా కాలువ అవుతుంది కదా కినాది, అక్కడ కొంచెం గొడవ వచ్చింది సార్. అక్కడ గొడవ వస్తారంగా 5 లక్షల రూపాయలు వచ్చినాయి. 5 లక్షలు మా అమ్మ పేరు మీద వచ్చినాయి, గుజరాత్ కిషన్ బాయ్ పేరు మీద 5 లక్షలు వచ్చినాయి. రాగానే వాడు దొంగతనంగానే ఈ కల్లెపళ్ళు వాళ్ళు అందరు కలిసి ఏదో లాక్కుని ఆ డబ్బులు గుంజేశారు. మా అమ్మ కాదు, వాళ్ళు కాళీ కిషన్ గుజరాత్ కిషన్ బాయ్ తప్పు పేరు. గుజరాత్ కిషన్ బాయ్ వాళ్ళ తన పేరు గుజరాత్ సామేన్ వచ్చేసింది. లేదు అట్లా వచ్చేసింది. అట్లా మా అమ్మ దాంట్లో కాలువ పోయింది. అట్లా కాదు, కాళీ కిషన్ పేరు కాళీ కనకమ్మని ఇట్లా పార్టీ చేసి అంటే మీ అమ్మకి కాదు రావాల్సింది, మాకే రావాల్సింది, అట్లా పడ్డది అని చెప్పి యుద్ధం బట్టి ఇక ఊరోళ్ళు మార్చి ఆ ఊరోళ్ళు 1 లక్ష రూపాయలు తిన్నారు సార్. ఇది కళ్ళెపప్పు తినేసి తీసుకుని వాళ్ళకి ఇచ్చేసారు. 4 లక్షలు ఇచ్చేసారు. ఇచ్చేయంగానే మేమన్నాం కదా, బిడ్డ మాకు అమ్మ పేరు భూమి ఉంది కదా, గవర్నమెంట్ ఇచ్చిందే కదా హక్యం బతకనికి, ఇప్పటి కదా అప్పటిది కాదు. మా అమ్మ 70-80
100 సంవత్సరాల కింద నుంచి మా నాయన మా అమ్మ ఇక్కడ ఉంటుంది. ఇంద్రమ్మ భూమి ఒక ఎదును కొట్టిస్తే మా నాయన ఎదును కొట్టిస్తేనే ఇంద్రమ్మకు ఇస్తేనే ఈ జాగా ఇచ్చిరు. ఇక్కడ ఎంత 70 ఎకరాల భూమి ఇచ్చిరు మమ్మల మా నాయన చేసిన అతిపరానికి. అయితే మా నాయన చేసిన దాని కింద నా గూడెం పెద్ద కావాలని వీళ్ళందరూ మా చిన్ననే. మా నాయన 4 అన్నతమ్ములు వీళ్ళు. మా మామ ఒకడు 5 ఉండేది. బాబా అన్నట్టు ఒకడు 6 ఉన్నది. ఇక్కడ ఈ సెంటర్ లో ఉండి మెదిగి బతికిన వాళ్ళు వీళ్ళే, కష్టం చేసిన వాళ్ళు. ఈ భూమిని సంపాదించిన వాళ్ళు, గవర్నమెంట్ తో కొట్లాడి తెచ్చుకొని హక్కు చేసుకున్న వాళ్ళు మా నాయన మా అమ్మ బాబు వాళ్ళే. 6 సొంత 2 బాబాలు, 4 అన్నతమ్ములు, 6 కలిసి ఈ భూమిని అమరుకుర్రు గవర్నమెంట్ కొట్లాడి. అన్ని చెట్లు ఉండే అట్లా సార్. ఇవన్నీ వరం నువ్వు కొట్టి ఇవన్నీ సాఫ్ చేసుకో స్వామి, ఇవన్నీ సాఫ్ చేసుకొని నాకు ఎదురు కొట్టి అని చెప్పిందట అప్పుడు ఇంద్రమ్మ. అనగానే ఇంద్రమ్మ అన్నదో అలా చేతి కింద ఇవ్వాలన్నారు మన తెలియదు. అయితే మా నాన్న చెప్పిన మాట ఇది, నాకేం తెలియదు కదా. మా నాయన చెప్పిన మాట ఇది. అనగానే ఎదురు కొట్టించిందంట మా నాయన. అప్పుడు తోబాగులతో చేసేదంట ఆ జమల్లా. కానీ ఇప్పుడు ఎవరికి ఏం లేవు అవి, అసలు హతారులు ఎవరికి లేవు. ఇప్పుడు ఏమైనా ఉచ్చులు ఉన్నాయి, పాంజులు ఉన్నాయి. ఆ పిట్టని పడితే తిందామా, ఇంట్లో కూడు ఉండదు, కూలి చేస్తే కుండ లేకపోతే పాడు. ఇప్పుడు ఈ దినానికి అయితే ఏముంది సార్, నీరు గడ్డ, నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏం లేవు. ఏమైనా కూలినాలు చేసే బతుకు పేరే ఈ బాబు ఎవరు అమ్మాయి? బాబు ఈ బాబు కాళియా కనకయ్య వల్ల కొడుకే బాబు. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బాబు, వాళ్ళ బాబు. అయితే ఈ బాబుకి ఎందుకు గొప్ప చెప్పిందంటే మా సొంత మా చిన్న కొడుకు బిడ్డ ఆమె. నేను మేనత్తనైతా. అత్తమ్మ నువ్వు ఊరి మీద పెద్దదానివి కదా, నా కొడుకు పోయేడా పోనీయకు, నేను ఎంత దూరం పోయి జైలుకి పోయాను వస్తా. మా అమ్మని ఎట్లా నరికిండో బానికి నరికేసి నేను జైలుకి వెళ్తా. నా కొడుకుగా అయితే నువ్వు సంతోషంగా సాదుకో, నేను వస్తే నా కొడుకు అవుతాడు, నేను పోతే నా కొడుకు గాడు అని చెప్పేసి మాట్లాడి 2 కాళ్ళ మీద మొక్కి పోయింది నా కొడుకు. పెద్ద భార్య కొడుకు. ఏం లేదు, రేప్ కేసు చేసి నిరుడు ఎత్తుకోపోయింది సార్. వానికి చిన్న కొడలు రేప్ కేసు చేసి నిరుడు ఈ దినంలో ఎత్తుకోపోయిండు. ఈ పోరుని తీసుకుపోయి కనీసం 8 సంవత్సరాలు అవుతుంది, 8-9 సంవత్సరాలు అవుతుంది అంతే. ఓ కొడుకు బిడ్డ. తన బిడ్డ కడుపులో ఉంటే తన్ని కడుపులో పిండం చచ్చిపోయి మురిగిపోయింది. సిద్దిపేటలో వేసి అది ఆపరేషన్ చేసి తీసి ఇగో గవర్నమెంట్ డాక్టర్లు ఉండి లింగలగర్పురం మండలంలో ఫోన్ చేయంగానే ఇట్లా ఏ ఫలాని ఊరు మా తల్లిదండ్రి అనగానే వాళ్ళు ఉండి మమ్మల్ని రప్పిస్తే మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా పెద్ద వదినే, మా చిన్న వదినే, పెద్దన్న చిన్న పోయి తీసుకొచ్చుకోరు సార్. ఈడ తీసుకురాగానే వాని పగబట్టి మా వదినే చంపిండు వీడు. అబ్బో, అంటే ఆమెని అక్కడ నుండి తీసుకొచ్చారు హాస్పిటల్ చంపేసాడు. దాని తర్వాత అమ్మా ఈ కనకయ్య ఫస్ట్ ఎవరి మీద దాడి చేశాడు, ఎవరిని అంటే పాడు చేయడం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అసలు? అది ఎక్కడ నుండి అంటే సార్ ఫస్ట్ లా ఈ రాజా ఇంటి దాడి అయింది. ఇక్కడ వాళ్ళ సొంత మేనత్తలతోనే దాడి అయింది. మేనత్తలకే రేపు చేసేసారు. 2 అత్తలే మేనత్తలే తోడబుట్ట రక్తం. అన్నం ఒక కంచంలో తిని ఒక కంచంలో పండేటోళ్ళే. వాళ్ళకి నోట్లుండి అది నోరు దాపి అన్నం పెట్టినోళ్ళే వాళ్ళు. ఆ సుంటోళ్ళకి అట్లా రేపు కేసు చేసిండు. ఫస్ట్ చిన్నామనా పెద్దామనా ఇబ్బంది పెట్టింది? ఫస్ట్ ఇబ్బంది పెట్టింది పెద్దామకు. ఎక్కడ ఇప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడేనా లేదంటే? లేదు సార్, అనంతరంలో ఉన్నప్పుడే. ఇంత కనీలు ఉందట, కనీలు పెద్ద కళ్ళు మీద కత్తి ఇట్లా పెట్టి రేపు కేసు చేసి సంతంటే ఈ కొడుకు కడుపులు ఉన్నంట ఈ సుక్కమ్మకు. నా పెద్దమ్మకు చంపకరా నన్న చంపమని ఆ గోడ మీద దునికి ఇట్లా లప్పుకొని అందుకుందట. అందుకోగానే ఇక కత్తి గుంజుకుందా ఆ పొలం ఏం చేసిందా సార్, కింద పడ్డదంట. అట్ట కీ పెట్టేసరికి ఊరోళ్ళందరూ విన్నారు. విని వీళ్ళు కూడా అలా ఊరికొచ్చారు, తీసిపెట్టిండు. ఇక అదే పగబట్టి ఇంకా చిన్నదానికి చిన్నవని చేసిండు. చిన్నవని చేసినాక సొంతం అత్తకి చేసిండు. మన జున్నుబాయి చంపిండు కదా ఇలా నా అమ్మమ్మని, ఆమెకు అదే చేసిండు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళ అంటే మేనత్తనేనా? సొంత మేనత్తనే. అలా బిడ్డని పేరు జింపి పని మెడగట్టింది. ఈ పిల్లని సుతా పెళ్లి చేయలేదు సార్, ఉట్టిగానే కిట్ట. పెద్దామని కూడా అంతే, పెద్దామని ఉట్టిగా తీసుకుపోయిండు. చిన్నమని ఉట్టిగా తీసుకుపోతే మేమన్నాం కదా, మాకు చెవి మీద లేదు,
వీళ్ళ కులం ఏందో వీళ్ళ కుల భేదాలు ఏం లేవు, వీళ్ళ బతుకులే అంతా బత్తే ఏటు వాళ్ళ చక్క ఉంటే సాల్తీ వాళ్ళ వీడు అమ్మకి రాలే వాళ్ళ మా వదినకి ఏం రూపాయి ఊర్లో పోయి కింద సుప్రాది పూసలు ఆ దిష్టి పూసలు అమ్ముకొని బతది అన్నట్టు వీళ్ళ అమ్మమ్మ చేతులు రూపాయి ఉండదు అలా బతికేగంత వాళ్ళ వీళ్ళ నాయన మస్త అట్నే అమ్ముకొని బతికింది సార్. ముసలి పండుగ చచ్చిపోయింది ముసలిది. ఇక దానికి ఇప్పుడు ఇద్దరు అత్తల తర్వాత చెల్లెళ్ళ మీదనా లేకపోతే ఊళ్ళో వాళ్ళ మీద చేశాడు ఇతను? తన ఊర్లో మీద చేయలేదు. ఇప్పుడు చిన్నమే చిన్న ఉంది కదా, చిన్న భార్య వాళ్ళ అమ్మకి చేసిండు. వాళ్ళ అమ్మని చేశాడు తర్వాత వాళ్ళ అమ్మని చేసిండు. వాళ్ళ అమ్మని ఎట్లా చేసిండంటే పత్తి కూలి నల్గొండల ఈ ఒలిగొండ కాడ పత్తి కూలికి పోయి సామాన్ తీసుకొని వస్తుందంట. సామాన్ తీసుకొని బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళగానే బ్యాటరీ షికారు తిరుగుతాం రా అత్తమ్మ నిన్ను బండి మీద ఎక్కించుకొని పోతానని, ఇంటికే పోతున్నావు బిడ్డ అంటే ఇంటికే వెళ్తానని అనగానే బండి ఎక్కిందట. సరన్న తీసుకుపోయి పెద్ద కాలం ఉందట ఆ కంచెలు దొరకొట్టిందట. ఇక రాత్రి సార్ ఎవరు చూస్తారు 6-7 అయింది. ఒక్కదాన్ని తీసుకుపోయాడు వర్రగా చంపిడు. ఈ కంతలు బలగొట్టిండు ఈ కంతలు బలగొట్టిండు. ఇక దానికి అంత గడి చేసిండు. నేను ఆడదాను సార్ నా ప్రాణానికి నా మీద ఒట్టే చెప్తా, నాకు దేవుడు సమ్మక సార్గా దేవుడు నాకు, నేను అబద్ధం చెప్పేదాన్ని కాదు. కాబట్టి అట్లా చేస్తే ఆ బాధ తట్టుకోలేక నా భార్య ఇట్లా చేసిండని మా చిన్న చచ్చిపోయాడు. ఆ ఇజ్జత్ మారలేక మా చిన్న సోములు అని పేరు, చిన్న సోములు, ఈయన చనిపోయాడు. అది చెవు మీద పడంగానే గుండె పెళ్లి చేసుకుని చచ్చిపోయింది సార్. నాకు ఇంతమంది పిల్లలు వీడు గిడి చేస్తాడా, వీని సంబంధం అంటే వాడు దంపనీయడు అని చెప్పేసి మా అంతలో వాడు ఏందో టెన్షన్ పెట్టుకొని ఆ టెన్షన్ పక్కనగా తాగి చచ్చిపోయింది. ఎన్న ఆడు చేసిన వారం వస్తుందో బతకలేదు సార్ నాన్న చిన్న చచ్చిపోయాడు. అంత టెన్షన్ పెట్టుకొని ఎంత తాగిన వాడు తాగి చచ్చిపోయాడు. దాని తర్వాత ఏమనికి అయిందంటే సార్ వాళ్ళ సొంతం చెల్లె ఆ పేరు సిరిసిల, ఆ పోర్ని మేకలకి అయిపోయిందంట. అది మేకలకి పోగానే ఇక రా చెల్లని మేకలు కాద్దాం రా అని తీసుకుపోయినట. బాగా ఇంత పొద్దుందంట నీళ్ళ పొద్దు, నువ్వు పంటవనా పడవని ఇక అది కత్తి తీసుకొని పొడవపోయినట. ఆ పోని వద్దు అన్నా, నువ్వు నాకు అన్నం అవుతావన్నా, నాకు అన్నమన్నా నువ్వు గట్టి చెప్తావన్నా, వద్దన్నా నోరు చెప్తే నోరు బత్తరే. ఆ పోరికి ఇట్లా నోట్లో ఇట్లా అది బట్ట ఏదో పెట్టిన బట్ట పెట్టి నేను నన్ను చంపా కానీ ఇక ఆ పోరి గట్టి చేసి ఇంకో పోరి వాళ్ళ చెల్లె, ఇంకో దాని తర్వాత ఇంకో చెల్లె. నువ్వు నాయన చెవి మీద చెప్పినవు అనుకో, నాయన నడతా అమ్మని నడతా ఇంకో అమ్మని నడతా. నువ్వు బయట చెప్తే నువ్వు చెప్పకుండా ఉంటేనే మంచిది, లేకపోతే నువ్వు చెప్పినావు అనుకో నువ్వు చెల్లెవు కదా నా భార్య అని చెప్పేసి అట్లా సత్యుని మీద అబద్ధం చెప్పొద్దు సార్. సత్యుని మీద ఏ జన్మలో చెప్పొద్దు, నాకు దేవుడు కదా నేను అసలు మా అబద్ధం ఆడేదాన్ని కాదు అని ఆ పొల్ల కడుపులు దాచుకుంది. ఇంకో పొల గట్ట పోతుంది చూడు సార్, అట్లా పోయే పొల. ఆమె ఎంత 9 సంవత్సరం లేదు, 8 సంవత్సరం 9 ఉన్నదో 8 ఉందో. ఇక ఆ పొల ఇంటికాడ ఉందంట ఒక్కదే. దానికి ఇంట్లో పంట పెట్టి నోట్ల బట్ట పెట్టి దానికి ఆగం చేసి ఆగం చేయగానే తండ్రి చెవి మీద పడ్డది. తండ్రి చెవి మీద పడంగానే నువ్వు ఈ పిల్లకి ఏం చేసినావు అని ఒక మాట తండ్రి అనగానే దానికి తీసుకొచ్చి ఏం చేసిండు వాడు వాళ్ళగా దాగి వచ్చిండు బిర్రుగా. వీడు ఈ బచ్చని గాడు తాగి వచ్చి ఆ కోపంలో తిట్టిండంట, పండుకుండంట నింద్రలో. ఇట్లా పండుకోగానే ఈ చేప ఇట్లా ఉంటది కదా సార్, వీడికెళ్ళి ఒక బట్ట కట్టిండట. అది దారం మన ఊళ్ళో ఉండే దారాలు ఈడ కట్టిండట, కాళ్ళ కట్టిండ సనక లేకుండే మంచానికి ఎటు మెసరాకుండా ఎక్కడ కట్టేసిండు. ఇక ఎత్తరా ఇక వేసిండు ఈ చైరుగా తగ్గిండు, వీడికెళ్ళి బొక్క ఇరుగా తగ్గిండు, ఈ కాలు ఇరుగా తగ్గిండు, కాలు పర్రే వచ్చింది. ఈ డొక్కల ఇక కత్తి పెట్టి చింపుతుంటే ఆ చిన్న పోతు తీసుకొచ్చి కత్తి గుంజుకుందంట. ఇక అంత ఆడి ఆగం చేసి వానికి నరిగి కురిపాలనలో వచ్చి ఇక చచ్చిపోతాడు అనుకున్నాం సార్. సీరియస్ కేసు మీద ఉండే వాడు దాదాపు 80,000 పెట్టుకోడు. వాడు 80,000 పెట్టుకొని ఇక ఆడికి వచ్చి దిగిండు సార్. ఇక్కడ ఉంది మా తండ్రి రాడు, కులం బయట ఉంటారు వీళ్ళు, మా తండ్రిలో రారు వాళ్ళు. ఎందుకంటే మేము కలిపినాం అసలు డోమరోళ్ళని, మేము వాళ్ళ గిన్నెల చిప్పల నీళ్ళు తాగాం మేము, ఎందుకంటే బయటే ఉండాలి అని చెప్పేసి దూరమే ఉంచినాం. అంటే కులం సాటు ఉంటా మామ బావా నీ కాలు మక్తా, వదిలే నీ కాలు మక్తా, నీ సాయం మాకు ఉంచుకో, నువ్వు అక్కడ కంప్లైంట్ చెయ్యి, ఉండనా ఉండరా అని చెప్పేసి అందరు కాలు బట్టి మొక్కంగానే వారికి ఆడ ఉంచినాం సార్.
వాని దృష్టి మీద ఒక మేము దాదాపుగా 50 మంది అనుకున్నాం. ఏ రాత్రి వచ్చి చంపుతాడో, ఏం చేస్తాడో, ఏ పగ చేస్తాడో అని అట్లా చూసినాం. చూస్తే మొత్తానికి దింకపోయిండు. దింకపోయి ఇక 2 నెలల్లో నెల 15 రోజులు ఉంది సార్. మళ్ళా నెల 15 రోజులు ఉండి ఏం చేసిండు, మళ్ళా వచ్చేసిండు. వచ్చిండు అనుకునే అందుకొని కొట్టలే వాని కొట్టలే. ఈ రాజశేఖర్ గారి ఇంటికాడ వచ్చిండు, తోటలో జీతం ఉన్నాడు. నాకు 3000 ఇస్తున్నావా, నీ పిల్లని కిడ్నాప్ చేయాలని చెప్పి. నువ్వు 3000 ఇస్తున్నావు, చెల్లుకుంటా ఇస్తున్నావా లేదా నువ్వు, ఇవ్వకపోతే నీ పిల్లలకు భార్యలకు ఏడబాసి తీసుకుపోతారా అని చెప్పిండట. చెప్పంగానే 2 చెంపదెబ్బల మీద కొట్టి గుంజుకొచ్చి గా చెట్టు కట్టేసి, గదే చెట్టు సార్, ఆ చెట్టు కట్టేసి ఇక నువ్వు ఇసుండి పని చేస్తావా, నువ్వు కులం వచ్చేదాకా రావద్దని 2 బరిగెలు ఉంటాయి కదా, 2-3 దెబ్బలు కొట్టినట్టు. ఇక కొట్టంగానే సరే మామ నేను ఏడికి పోను, ఎవరు జోలికి పోను, మీ పాదలు బట్టి ఇన్నే బత్తా, నా పిల్ల జల్లని ఇన్నే బత్తా ఇన్నే చేస్తా అని చెప్పేసి. ఒక్క 15 రోజులు కాలే సార్, 15 రోజులు నెల కాలే. నెల కాక తొలిగానే కథం చేసిండు. పోయిండు పాపం. ఇంత కోడి కూర చేసుకురు సార్, ఇంత మామిడి పళ్ళు అమ్ముకు చిన్న చిన్న పిందరు రాలుతాయి కదా, అది తీసుకుపోయి అమ్ముకొని ఇంత బాటిల్ కళ్ళు తెచ్చుకుంది. ఇలా నా అమ్మమ్మ ఇంత కోడి కూర తెచ్చుకుంది. కాళ్ళు కోడి కూర వస్తుంది కదా, కాళ్ళు పై చేసుకొని వండుకొని తెల్లమ్మ కూడా ఇట్లా తింటున్నాడ. వెనక మరో వచ్చిండు గుండెతో ఎత్తేసి స్పాట్ లో చచ్చిపోయింది. ఈమె చచ్చిపోగానే వచ్చిండ మామ కొట్టిండు, వీడు సచ్చినని బడ్డని ఇసిపెట్టిండు. అంత పాపాడుకు సార్ గురించి మమ్మల్ని జైలు కొట్టుడు అవసరం అసలు. మేము చెప్పిన బాధలకైతే సర్కారు గవర్నమెంట్ కు వాళ్ళకి ఏం అధిమానం అనిపిస్తలేదా? మరి ఇప్పటి వరకు ఇంత ఘనంగా ఇంత మందిని ఇబ్బంది పెట్టాడు, ఇంత ఘనంగా ఇంత మందిని అలా నానా రకాలుగా హింసించాడు కదా, మరి అతని మీద ఎక్కడ కేసు అవ్వలేదా? ఎక్కడ కూడా సార్ ఇప్పుడు జున్నుబాయిని చంపినప్పుడు కేసు చేసారు. చేస్తే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు కుక్కలు తెచ్చారు, అది శవం చూసుకున్నాడు. మమ్మల్ని రానియలే, మా వదిన మాకు చూడలేదు సార్. కానీ నా కడుపులో పుట్టిన వదిన అంటే నాకు అసలు అంత బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం వస్తుంది. లాభం లేదు, చాలా అమ్మకి రాదు, అంత కష్టం అవుతుంది సార్. అవన్నీ వాళ్ళ అత్తమ్మ చచ్చిపోతే 50,000 ఇప్పించింది. మామిడి తోట భర్త అడిగితే కాలు బదిలే నన్ను ముఖం చూడండి సార్, పోయి శవం చూడనియలే నాకు. కానీ పోయి చూసరికి ఒక కేసు అయింది. ఇప్పుడు ఆ జునుబాయిని చంపినప్పుడు ఒక కేసు అయింది వాడి మీద, ఇంకా వేరే గుండాలు అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఆ కేసులకి తీసుకొచ్చారు సార్. తీసుకున్నాగానే ఇక ఎంత దూరం ఉరికినా మన పోలీసులు దొరకదు. మీకు దొరికితే మీరే, మాకు దొరికితే మాకేనే అని అనుకో. దేవులాడి సార్ దేవులాడి సార్ దేవులాడితే మొత్తం దొరకదాను, మీరు దొరకలే. నేను చెప్తా, నేను అన్నా ఎస్ఐ గారితో మాట్లాడినా, సార్ మీరు ఎవ్వరు వచ్చినా మీకు 10 చేతులు ఏళ్ళు ఎత్తి మిమ్మల్ని దండం పెట్టి మాట్లాడుతున్నా, శవంతన నన్ను రానిస్తలేదు. నేను కులంలో ఒక నాకు హక్కు ఉంది సార్, నేను వచ్చే బాధ్యత ఉంది సార్, నేను ఒక మాట్లాడే బాధ్యత ఉంది సార్ అన్నగా నన్ను రానియలే సార్. రానియకపోతే ఇక సపరేట్గా వెళ్ళొచ్చిన సార్. వెళ్ళొచ్చి మళ్ళా ఏం చేసినాము, మళ్ళీ 10 రోజులు కాగానే ఇక్కడ సిరిసేపల్లి కాడ దొరికిండంట. నమ్మడం తన తోట జీతం ఉన్నాడు, జీతం ఉంటే దొరికించుకోగానే ఇంక పోయి పట్టుకోగానే వీళ్ళు అగ్రహారంగా వచ్చి చంపేస్తున్నాను. వాళ్ళ అమ్మడు ఏం చేసిండు, ఇక సుధాకర్ గారికి కొట్టిండు. కొట్టి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిండు. ఆ పోలీసు రాగానే వీరు పాడిపోయి మోరిలో పడ్డాడు. మోరిలో పోనీ అబ్బా ఫోటో చూడని సెల్లు తీసి ఇటు చూపించగానే ఇక ఆ పోరి ఉండి గడగడగడ వనికి దాని జీవితం ఆడికే పోయి పేద పోరి. బాబో నా అమ్మని చంపేసిండా, బాబో నా తల్లిని చంపిండా, నాకు తెలియదు, నన్ను చెప్పకుండా తీసుకొచ్చిండు. నన్ను నా సుధాకర్కి కొట్టి కాలు కొట్టిందని చెప్పిండు. అట్లా ఎందుకు దాస్తావు, నా తమ్మునికి ఎందుకు కొట్టావని చెప్పినా. నన్ను మెడ ఇరిచి ఇగో ఈ గుట్టలలో పెడతాడు, గుట్టలలో పెడతాడా, నీ దండం పెడతానని ఇద్దరం లేచి కాలు పట్టి మొక్కిన. నన్ను కొట్టిండు, ఇగో నాకు ఏలిగా తెంగిడు, ఒక 20 ఏళ్ళు ఇప్పటికైనా పోయి ఏళ్ళు ఇరిగింది. ఇక తలకాయ మీద కొడితే తలకాయ పలిగింది. ఈ కాటే ఉంది ఆ పెద్ద పోరికి, ఇప్పటికైనా ఉంది. అట్లా అయినా గానీ నన్ను చంపకడు, నాకు చంపకు, నా తవిలితో నా తల్లి మొక్కదులే ఎవరి మొక్కదులే అని అట్లా మొక్కిందట. ఒకసారి ఈ ఫోటో చూపించగానే ఇక తమ్ముడా నేను పోదాంరా, కన్నుకాయ సేవ నేను చూసేదనక, కన్నుకాయ పానం నేను తీసేదనక, నా అబ్బకు నేను మట్టి పోస్తా, అప్పుడు పోయి అడతా,
అదివారు కనుక నేను ఏడవను, నాకు ఆ బాధ్యత లేదు, నేను అస్సలు ఏడవను. నా అబ్బా ఒక్కతే, నా తమ్ముడు ఒక్కడే. మా అబ్బా బిచ్చం ఆడుకొని బతికేది, జోలి పోకపోయేది. మమ్మల్ని పెళ్లి చేయకుండా రూపాయి లేకుండా నాకు కిట్టాప్ చేసుకుని తీసుకోపోయాడు. నాకు రేపు చేసి తీసుకోపోయినా కానీ మా అవ్వ వచ్చి పంచాయతీ చేయలే, మా అన్న వచ్చి పంచాయతీ చేయలే. నాకు అన్న తమ్ముడు పెద్దలు ఇవ్వలేరు, నా చిన్న తమ్ముడు నాకు నాకు దెయ్యం ఇవ్వలేదు. అట్ట చేసిన ఊరుకున్నా, మా తల్లిని చంపుతాడు అని ఆ పోరి కోపం ఉంది సార్. చూడవా బన్నీ అదే గుడిసె గడం చూసు, అక్కడ ఈ మూటలు ఉన్నాయి చూసా, ఈ మూటలు గిన్నెలు ఆనే ఎక్కడెత్తడో అత్తమ్మ నీతోటి వచ్చి నేను కలుపు, నేను 2 ఎకరాల పొలం వేసుకున్నా సార్. నాటేనికి వద్దు బిడ్డ అని ఒకదాని ఎట్లా బతావు, నీకెవడు గంజేస్తాడు, నీకెవడు రూపాయి ఇస్తాడు, నీకెవడు నూకలు ఇస్తాడు, రా బిడ్డ ఆయన ఎంట తీసుకుపోయి రోజుకి 2 కిలోలు నూకలు, ఉప్పు, కారం పొడి అన్ని నేను ఇప్పించిన సార్, నేనే ఇప్పించిన. ఇక నాటేసుకున్నది వచ్చేది అట్లా అయినా కాలు ఇరిగా దింగింది సార్. ఈ కాలు ఇప్పటికైనా కుడుతుంది, ఆ పోరి ఆడ ఈ ఏలు మొత్తం ఇరిగింది సార్, ఈడికెళ్ళి ఇరిగింది కాలు, ఈ పెద్ద ఏళ్ళు ఇరిగింది. అంత అవస్థల పడి నా కొడుకు నేను చదువుకోవాలి, వాడు వచ్చేదాక వాడిని మర్రం తీసేదాక నేను తండ్రికి బయట వెళ్ళినాక నాకు చంపేస్తాడు, నా పానం ఒప్పుంది, నేను బోనత్తమ్మా, నేను ఈయన్నే ఉంటా, ఈ పెద్దనాయన ఇంటికాడ ఉంటా, చిన్న ఇంటికాడ ఉంటా, లేకపోతే ఇంటికాడ ఉంటా, కానీ నేను దూరం పోను అని చెప్పేసి తెగబడి ఉంది సార్. మరి ఆ రోజు ఏం జరిగిందమ్మా అసలు? ఇతన్ని ఇప్పుడు ఆ రోజు చంపేశారని చెప్పేసి అన్నారు కదా, దానికి ముందు అసలు ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఎలా చంపబడ్డాడు వీళ్ళ చేతిలో అసలు? అట్లా అంటారా? అయితే తన భార్య ఉంది కదా సార్, తన భార్య ఉంది, 2 భార్యలను కొడుకుండు. నేను ఎట్లానో వచ్చి పట్టుకోపోతున్నాను, అనంతరం వచ్చేసాడు. అనంతరం రాగానే సరే నీ శీను చూసిండు, శీను మీ ఆకలి చెప్తుండట, ఇంత కత్తి ఉందట అంటే సార్ ఆ కత్తిగో ఇట్లా ఏదో ఇట్లా వేస్తారంటగా, ఇట్లా వేయొచ్చంట, ఇట్లా తీయొచ్చంట, బట్ ఇట్లా ఒత్తగానే బయటకు వస్తుందంట. ఇక ఒత్తగానే బయటకు వస్తుందంట. ఇక దానికి ఏదో ఇట్లా చేస్తే ఇట్లా గింతే ఉండదంట చాకు, దాని మీద లబ్బరి ఉంటుందంట. అదే ఉండు పని కూసరా అని చెప్పి నా 2 భార్యలు తీసుకురావా బావా, నీ దండం పెడతా, తీసుకురావారా అని చెప్పిండడు. సరేనా నేను తీసుకుంటా, నాకు ఆకలి అవుతుంది బావా, నాకు ఇంత అన్నం పెట్టా అని చెప్పిండడు. సరే నీకు ఆకలి అయితే అన్నం పెడతా, నేను సర్ది తీసుకొని వస్తా, నువ్వు ఈయనే ఉండు, నువ్వు తీసుకురావు, ఎవరికో ఫోన్ చేయబోతున్నావు అని ఎంటనే కత్తి తీసిండట. ఎంటనే చాకు తీయంగానే ఆ చాకు లప్పుకున్నాడు ఈ సీన్గాడు. ఆ కత్తి గుంజుకొని ఏరే ఆగురా బిడ్డ గుంజుకున్నాడా, గుంజుకొని ఆ చేతిలో ఆగు, నువ్వు ఇట్లా కత్తి చూస్తే నాకు భయం కదా బావా, నువ్వు నాకు ఇస్తే నీకు అన్నం తెచ్చి పెడతా, నీ 2 భార్య ఇక్కడ ఉన్నారు, నేను తీసుకొని వస్తాను, ఇక్కడ కూర్చో అని చెప్పేసి మేకరగడ ఆయన కూర్చోబెట్టి చాకు గుంజుకొని ఆయన కూర్చోబెట్టి వచ్చేసి వాడిని ఏం కొట్టలే, అక్కడక్కడ చక్కగా తీసుకొని ఇడికే తీసుకొచ్చారు, ఇక్కడికే తీసుకొచ్చారు. ఆడ వాని చెంట ఇయలే, వాని కొట్టలే గిచ్చలే. ఇక వచ్చి చెట్టు కాడ కూర్చుండు, గద్దె చెట్టు. వాడు కుయ్యట్లేడు సార్, కయ్యట్లేడు, వాడు ఓడతలేడు, తీడతలేడు, ఏది నాయన అంటాడు, కొట్టిన వయ్య అంటాడు, అమ్మ అంటాడు. ఇక చిన్న భార్య ఊరికొచ్చింది, దిప్పుకునేసింది రౌతు. ఆ దిప్పుక కత్త మీద కొట్ట తలకాయ మీద పడగానే ఇట్లా వరికి ఇట్లా కూర్చుంది. ఆ పెద్ద భార్య ఊరికొచ్చి కిప్పుకేసింది, కథ ఆయన తంటపడ్డాడు గంతే. ఈ జన్నుగాడు ఏం కొట్టలే, ఉట్టిగానే నువ్వు మా చిన్నమ్మ జనుగాని చిన్నమ్మ అవుతుంది సార్, దిక్కులేని అమాగ్రాలను చంపినవరా, ఆడలో జోలి పోయి గిట్ట చేస్తావా, ఇంతమంది ఆడలో నువ్వు ఇంత ఖరాబ్ చేస్తావా, నువ్వు తన కడుపులో పుట్టలే, నువ్వు తల్లి పాలు చీకలే, నువ్వు చేస్తుంటున్నావురా మా పిట్టల గుడిలో ఇంత పాపకారివి అని అలా జోడు గుడిగా తాగించి ఆ కత్తి ఇట్లా పెట్టి ఉట్టిగానే ఇట్లా కత్తి పెట్టి వాడు కొట్టలే చంపలే, 2 భార్యలే చచ్చిపోయాడు ఆల్రెడీ. నేను చెప్పినా సార్, అరే పోకరా ఆడికి పోగు, వాళ్ళు ఇద్దరు పొరగాలు చంపేస్తారు, అయిపోయింది మరి పని, నువ్వు పోకరా ఇస్తా మాట్లాడినా సార్. మాట్లాడే కానీ ఆ పిల్లాడు ఆశలేక అని కోపం మా అమ్మని చంపిడు అని చెప్పేసి ఇక కత్తి పెట్టి వాళ్ళమ్మని కూడా సీను వాళ్ళ అమ్మనా ఎవరి అమ్మని చంపింది? జన్ను వాళ్ళ చిన్నమ్మ, జిన్ను వాళ్ళ చిన్నమ్మని కూడా గతంలో చంపాడు ఇతను, చంపిండు. జున్నుబాయ్ అంటే చిన్నదైతది, జున్నుబాయికి చంపిండు, జున్ను వాళ్ళ అమ్మనే జున్నుబాయికి చంపిండు. చంపితే నువ్వు మా చిన్నమ్మని ఎందుకు చంపినవని ఆ పిల్లగాడు తీసుకొచ్చి గొడ్డలతో చచ్చిన పిల్లకి ఇటు చేసాడు. అలా అన్న నేను అక్కడికి అన్న గాని సార్ మమ్మల్ని అందరు తీసుకుపోయి, మరి వాళ్ళ 2 భార్యలు మాత్రమే అతన్ని చంపారు రాళ్లతో అది అని చెప్పేసి అన్నారు. మరి వీళ్ళ పేరు ఎవరు చెప్పారు వాళ్ళకి, పోలీసులకి? వీళ్ళ పేరు అంటే సార్ వెనక కూర్చొని అంటే ఆ చెరువులో పంపించినట. ఈ పొరగాలు ఏం చేసినట్ట, ఈడియో తీసినట్ట కొడుతుంటే. ఎక్కడ వాళ్ళు? కాలే పిల్లడు అంట, కాలే పిల్లడు అని పేరు కిట్టు. ఆగురా
అదే ఈడే తీసుకుంటే ఏడ చంపిరు ఏం కథ అని ఇట్లా చూస్తున్నాడు. చూడంగానే పోలీస్ సార్ చూసి నీ ఈడి దగ్గర సెల్లని గుంజుకున్నాడు. గుంజుకొని చూడంగానే ఇక ఎక్కడికి వస్తుండే అంత ఏర్పడదని చెప్పు. కానీ వాడైతే కొట్టలేదు సార్, నేనున్నా ఆ రోజు, ఎందుకంటే నాటే పోయినా కదా. ఇప్పుడు ఆ వీడియోలు వీళ్ళ దగ్గర ఎక్కడైనా ఉన్నాయా, తీసుకెళ్లారా వాళ్ళు? తీసుకెళ్ళిరట సెల్లులు, మా తను ఎవరు తను లేవు సార్. ఆ వీడియో తీసుకొని వెళ్ళిరట. మేము ఎవరు వీడియో వాడ మాకు సెల్లు ఈ ఫోను ఇది ఉంటది కానీ ఫోన్ల వరకే, మాకు వీడియోలు తీసరాదు, మాకు ఏది తీయరాదు. కానీ మేము నాటేసి వీళ్ళ తల్లి నేను వచ్చిన, అది ఆష్టపడి వచ్చింది కదా మా కోడలు. అయితే మేము ఇప్పు కారం పొడి ఏం లేదేమో, ఇన్ని టమాటాలు అన్ని కూరగాయలు దొండకాయ బీరకాయ అన్ని తెచ్చిన, తెచ్చి పొలాకి ఇచ్చిపోదామని ఇట్లా వచ్చిన. వచ్చేసరికి అత్తమ్మ నేను చంపేస్తాను, నా ముందు రాకును అన్నది ఆ పోయి. వద్దే కాలని నరికేరే మీరు అని చెప్పాను. వద్దు వాడు ఉండొద్దు, జున్నుబాయి మావ తల్లిని నరికినాడు, వారి మా తల్లి కాళ్ళ కింద జరుగుతున్నప్పుడు ఇక్కడే ఉన్నారు మీరు. వాడు ఆల్రెడీ వారికి సంతరాన్ని చెప్పేసి వచ్చి నాకు చెప్పి చంపినది. నువ్వు కొత్తలో ఉన్నా సార్, ఆడికి నా ఇల్లు అడగదా, ఆడికి వద్దు వద్దు సుఖమా, నువ్వు కాలంలో చేయను ఇరిగొట్టాలి, కాలు తెగితే ఏం చేస్తాడు, మమ్మల్ని దేక్కుండా చేయనో కొట్టిస్తాడు. వాడు విశాపురకు వారికి ఉండొద్దు, వాడు పెద్ద నాగబా మరి అసలు ఉంచొద్దు వానికి, వాళ్ళు తాస్వామి వాడు. ఒకవేళ వారికి కొట్టిన అనుకో సార్, వాడు ఎంత మందికి నరకం చేసిండు, ఎంత మంది నరకం చేసిండు. 4 రోజులు బతికే పారానికి 40 ఏళ్ళు, మా వదిన ఎంత ఉంది 40 ఏళ్ళు ఉంది, 40 ఏళ్ల వయసులోనే చంపేసిండు. ఇంకొక ఆమె ఎంత ఉంది సార్ 50 ఏళ్ళు, మొగడు చచ్చిపోయినాడు, దాని పింఛన్ వస్తుంది, పింఛని పేరు మీద ఒక 1000 రూపాయలు ఇవ్వలేదని చంపిడు. గంత హుషారు గడవాడు వాడు. దేశంలో ఫకీర్ గుట్టల చంపిడు ఫకీరుడు, బాగా కంటే అద్భుతం గున్నాయిండు సార్. కాబట్టి మేము చంపుకున్నాం, మాకు కేసు పెట్టద్దు. దాని తర్వాత వాళ్ళ ఇప్పుడు నాయనమ్మ బతికే ఉందా? అదే ఒకసారి తీసుకుపోయి ఓకే సార్, అదే ఓకే. నాయనమ్మ తరచుతా తనని తీసుకొచ్చి కళ్యాణంలో పింఛని తీసుకుని సార్, పింఛని ముసలి వాళ్ళ సొంత నాన్న వాళ్ళ అమ్మ. ఆ పింఛని తీసుకొని శిల్పురం కటమయ్య గుడి అని ఉంటుంది సార్ ఇక్కడ. రాగానే నాయనమ్మ ఇంత కళ్ళు తాగుదామని చెప్పినాడు. వద్దు బిడ్డ, నాకు చేత కాదురా, బండి మీద ఎక్కరాదు, నాకు కూసరాదు, నువ్వు తీసుకోపోవు, నన్ను ఎన్న ఎత్తేస్తావు బిడ్డ అని కాలు మక్తరా అని చెప్పిందట. అది మొదలై గింత తుంట ఉంది ముసలి. అయితే దొడ్డు గురించి కొంచెం. అయితే చిన్నమ్మ నిన్ను ఎత్తుకోపోయి పెద్ద నాయనమ్మ నీకు ఎత్తుకోపోయి నీ బండి మీద కూసబెట్టి నీ ఇంటికాడ వేసి పెడతా నేను, నాకు చిన్న బాటి కలిపి అన్నాడు. వద్దు బిడ్డ అని చెప్పిండ. లేదు నాకు ఒక నైట్ కొర్రన పోతుంది అని చెప్పిండు. వద్దురా నీ కాలు మక్తరా, నేను ఇప్పియరా, నువ్వు ఇంటికాడ పోయి తాగురా, వద్దురా నీ దండం పెడతా, నువ్వు బక్క పానం నాకు ఎత్తుకోపోవు, నాకు బండి మీద కూసబెట్టావు, నన్ను ఎన్నో చచ్చిపోతుంది, కాలిగిరి నాకు ఎవరు చేస్తారు రా, మిమ్మల్ని అందరినీ కాకి కష్టం చేసి బతికిచ్చినా, వద్దురా నాయన అంటే వద్దు, నీకు దండం పెడతా, నేను ఎత్తాను. ఒక నైట్ కూడా తాగిపోయి పీకలలా తీసుకుపోయినాడు. ఏంద్రా ఈ పీకల తీసుకోపోతున్నావు, డామరేడు నువ్వు ఎటు తీసుకోపోతున్నావురా, అరే కనుక ఏంద్రా బిడ్డ ఎందుకురా, బిడ్డ ముసలి ఏమంటది, అంతే కదా, బిడ్డ అనకపోతే ఏమంటది, నాయన ఎటు తీసుకోపోతావురా, లేదమ్మా నాయనమ్మా ఆడగో పర్రె భాషలు ఆడ జసితుని పొక్క తోడిరు అని ఇట్లా బొంకిండంట. వాడు బొంకి ఇగో ఇట్లా మరి ఇట్లా పోదాం పోయిండా, దానికి ఆగం ముసల్దానికి. ఇక అది బోని మొర్రంగా అక్కడ ఇక్కడ గొల్లలు కురుమలను ఉగ్రాగానే అమ్మలను చెత్తదని నరికేస్తారని చెప్పి ఆడేసి పెట్టిపోయినాడు. నాయనమ్మను వదిలే, సొంతం చెల్లెకు వదిలే, అత్తమ్మలకు వదిలే, అక్క చెల్లెకు వదిలే, అంత కష్టమని వాడు. చూడ్డానికి ఎట్లుండే మా, అసలు వాడిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అట్లా ఏదైనా చేస్తాడు ఇట్లాంటి వాడి పిల్లికాలు చూస్తే బక్కపాను, వాడు అసలు ఎడ్డలుగా అనిపిస్తుంది సార్. వాడు ఇట్లా చేస్తాడని అనుకో. మొన్న నేను ఇగో ఇలా నాయనమ్మని అమ్మమ్మని చంపినప్పుడు వచ్చి జీడికల కలిసిండు, అమ్మ నీ దండం పెడతా అంటాడు, నన్ను చూస్తే భయపడతాడు. ఎందుకంటే ఊర్లో పెద్ద పేరు ఉంది కదా, కాబట్టి నన్ను చూసి భయపడతాడు. అమ్మ నువ్వు ఈ రాత్రి పోయి నేను మా బచ్చన్ గారిని చంపుతాను, మా నాయనకి చంపేస్తా, మా అమ్మని కొట్టిండని చెప్పిండు. వాళ్ళ నాన్న నువ్వు ఏదో పిచ్చి పిచ్చి రకాలు దింగకు, సైకో పని చేయకు, నువ్వు సైకో చేసుకుంటే మాత్రం సైక్ కిందని పానం జీవితం పోతుంది రా అని చెప్పిన. అన్న నేను చెప్పిన నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు సార్ ఆ రోజు. ఛార్జింగ్ ఉంటే మొత్తానికి ఫోన్ చేద్దు, నేను అందరు ఎలా చేసి పెడు, ఫోన్ లో ఛార్జింగ్ లేదు, నేను అడవిలో ఉన్నా. ఇట్లా నేను ఎందుకో అని ఆలోచించి ఇక పొద్దుగా ఇట్లా ఇంత పొద్దుగానే నీ వదిలిని చంపిస్తే ఫోన్ వస్తూనే ఉంది. ఊళ్ళో పోయి
ఎన్నోసార్లు చేసిన వాళ్ళు ఫోన్. ఇక ఊళ్ళో శిల్పురాలు పెట్టే ఫోన్ నాది. నేను అడవిలో తోటకాడ ఉన్నా. ఇక పోయి ఫోన్ వస్తుంది చూసేసరికి 10-20 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. ఏమైంది జున్నుబాయి చంపేస్తుంది. హెడ్ ఎవరు చంపుతాడు? నేను నమ్మలేదు సార్ నిజంగానే. శవంతానికి పోయేతానికి నమ్మలేదు, అసలు నమ్మలేదు. ఎట్లా చంపుతాడు వాడు? ఇట్లా ఉన్నాడే పిటికాడమ్మా. వాడు పడితే వారికి ఇట్లా పట్టుకుంటే అది కూడా చచ్చిపోతాడు. నీలుగా ఒక్కళ్ళు పట్టుకుంటే చచ్చిపోతాడు. వాడు ఎట్లా చంపుతాడు? నేను ఇట్లా అదేం సార్ గంత అద్మానం చేయవద్దు సార్. మీరేమవుతారమ్మా వాడికి ఇప్పుడు? కనకయ్యకి నేను చిన్నమనైతా. పెద్దమనైతా. వాళ్ళ తండ్రి నాకు మరిది అవుతాడు సార్. అంటే వాళ్ళ కులం వేరు. వాళ్ళ దుర్గమ్మకు పోగా చేస్తారు పూజ, మేము పోషమ్మకు చేస్తాం. అట్లా మరి వీళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టే క్రమంలో మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టడం లేదంటే ఏమన్నా చెప్పడం ఇలాంటివి ఏమైనా? భయపడతారు సార్. మీకు భయపడతారు? భయపడతాడు. ఒకసారి రాత్రి 12 గంటల రాత్రి సార్ చిన్న భార్యని తీసుకొని వచ్చిండు. ఆ రాత్రి బయటనే మంచి మీద పడుకున్నా. ఆడ రోడ్డు మీద ఉంటది నది. అంటే నాకు కళ్ళ కాదు ఏం కాదు, ఉట్టిగానే ఈపు ఇట్లా భయపడుతుంది నాకు. ఇక నువ్వు నేను అనుకున్నట్టే ఉట్టిగానే ఈపు ఇట్ట భయపడుతుంది. జల్ జల్ అంటుంది నాకు. ఉట్టిగా భయం అదురు అనిపిస్తుంది. రప్పని లేచి నాకు కుక్క మంచిది కాదు అది బాబు అన్నది. లేచిన ఇట్లా ఆ కుక్కని ఇట్లా పిలుచుకుని దాని పేరు ఖుషి అని పెట్టుకున్నాం. ఖుషి ఇట్లా అనగానే ఇంకొచ్చింది. అది వచ్చి నా దగ్గర కూర్చుంది. వాడు ఈ కట్టె ఇట్లా ఇంత పొడుగు ఇంత ముళ్ళు ఉన్నాయి, అది చెక్కలు ఉన్నాయి చిట్ట 4 దిక్కులు ఇట్లా ఉంది కట్టె. అంటే అది ఎదురుబంగా కాకపోతే అంటే నేను రప్పని లేచిన మరి నన్ను చంపుదా వచ్చిండో ఏం పడు నాకు తెలియదు. కానీ సప్పని లేచి చూడంగానే రాంగ నువ్వు ఆ నిలబడి రారే నేను నీళ్ళు తిత్తాను అనగానే నాకు గడప మీద ఇట్లా కాలు పెడుతుండు. మనుషుడికి నువ్వు ఏంద్రా నువ్వు అంటుముట్టు ఉన్నది ఇంట్లో దేవుడు రాకు బయట ఆడ నిలబడు అని చెప్పిన. ఆ రోజు శుక్రవారం నేను పూజ మీద కూర్చొని రాత్రి పొద్దున కూర్చున్నా. రాత్రి అట్లా హాస్టల్ ఉన్నా. దూరం నిలబడు. అవునా పెద్దమ్మా నాకు తెలియలే, కొన్ని నీళ్ళు పోయి నేను తాగుతాను. అయితే నేను తీసుకొద్దా అప్పుడు వెళ్ళిపోయా. అలా మా ఆయన లేపినా. మా కొడుకులకు వచ్చి నా కొడుకు నా పెద్దోడు నాకు 4 కొడుకులు సార్. 4 అందరు లేపినా. లేపి నీళ్ళు పోసినా. నువ్వు కూర్చుంటావురా కనుక ఇక్కడ కూర్చుంటావు ఉంటావా పోతావురా అని చెప్పిన. చిన్నమ్మా నువ్వు పోతావు చెప్పకంటాడు. మరి నిన్ను చూస్తే నాకు డౌట్ ఉందిరా అన్న. ఏంద్రా అని వాడ ఎవరో చంపి వచ్చినావట సిద్దిపేటల మందపల్లి కాడ. మరి ఏంది నువ్వు ఈ రాత్రి వచ్చినావు ఇడికి అన్న. నేను ఇవ్వని జోలికిరా నా భార్య ఏడు ఉంది చుక్కమ్మ నాకు చెప్పాను. ఇక నువ్వు చక్కగా ఏడు వెళ్తావు వెళ్ళు నాకు తెలియదు. ఏ వాళ్ళ జోలిపోను బిడ్డ, నేను నా పరిస్థితి బాగాలేక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తున్నాను. నేను ఎవరు జోలిపోతున్నాను తేరిపోతున్నాను. నువ్వు ఎక్కడ చూసుకుంటావు చూసుకో. ఎక్కడ మీ తిరిగే సాగులో ఉంటారు ఎడుకుంటారా నేను ఎడ చూపించాలి నీకు అని చెప్పి అట్లా అంటావు అన్నాడు. ఇక నీళ్ళు ఇయ్యంగానే గటగడ నీళ్ళు మింగిండు. ఇగో ఈ కాలు చూడు సార్, ఈ కాలు ఇట్లా ఉరుతున్నాడు. ఈ చెప్పులు లేవు ఇట్లా పెడతాడు కాడు చక్క ఇట్లా పెడతాడు. ఇట్లా ఈ కాళ్ళ మీద ఇట్లా ఉరుతుడు. అమ్మ నేను ఇట్లా చూస్తున్నాడు. అరికాళ్ళ మీద నడుస్తాడు. అరికాళ్ళ మీద నడుస్తాడు. ఇక రప్పున ఫోన్ చేసి మా అన్న కమలయ్య ఫోన్ చేసిన. వాళ్ళకి అందరు ఫోన్ చేయగానే ఈ పొరగా ఇట్లా వచ్చింది. రాగానే దాని బండి లైట్ బంద్ చేసుకుని మతికిస్తా బయకాడ నుంచి నేను కిష్టమ్మకి చంపుతా ఇప్పుడు రాత్రిపోయి అన్నాడు. అవునా నువ్వు కిష్టమ్మకి చంపుతావని ఏంటరా ఫోన్ చేసిన. అన్నయ్య వచ్చిండే ఆడు చంపుతా కనక వస్తాడు నువ్వు లేచి కూర్చొని చెప్పిన మా పెదరాజ్యానికి చెప్పేసి ఇక ఇలాగ అందరు చెప్పగానే 10 మంది పొరగాలు అందా కొరికిరు. మాగా పోయాడు. ఒక్క 5 నిమిషాలు నీవు ఇక్కడ కూర్చున్నంత సేపు ఆడికి వచ్చిండు. చెల్లె వచ్చిండని మాట్లాడు. వాడు వస్తే మాత్రం వాని చేతిలో మాత్రం కత్తి ఉంది, నా చేతిలో కట్టే ఉంది. వాని దూరం గెలే మాట దూరం గెలి వస్తే కొట్టురి దాని దగ్గరతో మిమ్మల్ని ఇవ్వలుగా పొడి చంపుతాడు. వాడు పానగడమే ఉంది. అది పెద్ద తాస్వా. కాబట్టి ఇక నాకు ఎందుకో దేవుడు ఏ దేవుడో నాకు లేపిండు. కానీ నేను లేచిన మిమ్మల్ని అందరు చెప్తున్నా నీకు ఇష్టమైన పానం ఎవరికి బతికింది. ఇలా పెద్దరాజు భార్య ఇలా బతికింది, జున్బాయి బతికినట్టుగా మీరైతే చెక్ చేసి అడ్డే కూర్చోండి అని చెప్పిన. పోయిండా నిలబడు. నేను ఇవ్వని కొట్టా ఇవ్వని తిట్టా చెప్పు అనగానే ఇక వచ్చిరా 2 కాలు కట్టేసిరాడు సార్. వానికి 2 కాలు కట్టినట్టు ఆల్రెడీ కట్టేసి కూర్చోబెట్టినాడు. అన్నం పెట్టాడు. మామాని కాలు మక్తా నేను ఎవ్వరు చూసి నా సుఖం ఏడుందో చెప్పు, నా పెద్ద భార్య ఏడుందో చెప్పు అనగానే పోయి ఈ కొమ్మాయి పిల్లగా ఉంది నీ భార్య, మళ్ళా కమలమ్మ తాను జీతం ఉంది, జున్నుబాయి వాళ్ళు జీతం నీ తోటలో ఉంచిన నేను దాచిపెట్టుకో లేకపోతే ఆ రాత్రి పోయి చంపేద్దరు వాళ్ళకు. అక్కడ సీసీ కెమెరా ఆల్రెడీ ఉన్నాయా అది వకీల్దే తోట అది పట్టింది. అది
నాన్న ఒలిగొండ వకీల్ తోట అది నేను పట్టిన అన్న జీతం ఉందని చెప్పి అన్న సీసీ కెమెరా రాత్రి నడిచాం రాత్రి మెల్లే పోతుండట ఆ సీసీ కెమెరా చూసిండు జీతగాడు చూసి వెంటనే ఆ రవి మా కొడుకు రవి ఉండు రవికి మా అన్నకు ఫోన్ చేసిండు చేయగానే వెంటనే నిలబడి నిలబడగానే మెల్లగా వస్తున్నాడు ఏంద్రా ఈ రాత్రి వస్తున్నాం అని చెప్తే ఈ రాత్రి ఎందుకు వస్తున్నాం అని చెప్తే నా భార్య ఉందంట కదా సరే బిడ్డరా నీ భార్య ఎన్ని ఉందిరా ఏం చెప్తారు వాళ్ళు తన ఉంది మనం ఎందుకు దాచుకోవాలని చెప్పేసి నీ కొడుకు నీ భార్య ఉందని చెప్పేసి చెప్పగానే వారం రోజులు ఉన్నాడు వారం రోజులకి వెళ్ళి వారం వెళ్ళింది 10-12 రోజులకే జున్బాయి చంపేసి గంతే గింతే తేడా. మరి ఈ వాళ్ళ ఇంట్లో ఇద్దరు అక్కలు ముగ్గురు చెల్లెలు వాడికి వాళ్ళు 11 మంది సార్ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఈ కనకయ్యకి ఎంతమంది? 11 మంది అన్నదమ్ముళ్ళ. అంటే వాళ్ళ అన్నదమ్ములు ఎందరు కానీ నేను పిలుస్తా పోరికి పోరికి పిలుపా మేము పోము సార్ వాళ్ళ ఇంటికి ఎక్కువ తక్కువ పోము మేము వాళ్ళతో మాట్లాడడం జర పోరా పిలుపా పని కదా నేను పేరు రాదురా నాకు వీలేదు ఐలియాని బాణపులదా ఐలియాని భార్య తీసుకురా. మొత్తం ఎంతమంది ఉండే మామూలుగా వీళ్ళ కుటుంబంలో? వాళ్ళ అన్నతమ్ములు తెలియదు కానీ నాకైతే వస్తానికి 11 మంది లెక్క. ఏడ పోయిన ఆధార్ కార్డులతో వారికి ఆధార్ కార్డులు లేదు సార్. ఆధార్ కార్డు లేదు వాడికి? లేదు ఏడ రాపించిన 11 మంది రాపించుకుంటారు. నేను అదే చూస్తా 11 మంది రాపి వదిన అని చెప్తాడు మా మరి వీడు ఒక్కడేనా వాళ్ళ కుటుంబంలో ఇట్లాంటి వాడు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? లేరు సార్ ఆ పోరగాలు ఎడ్డోలే కానీ మరి వాళ్ళు రేపు ఏమవుతారో మాకు తెలియదు. కానీ వీడు నల్లోడే గిట్ట చేసిండే వాడు వాళ్ళ కుటుంబంలో అందరు నల్లోలేరు అంటే ఈ కుటుంబం పిల్లలకి చేసుకురు వాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా ఉండరో తెలియదు. ఏడున్నారు వాళ్ళందరు ఇప్పుడు? వాళ్ళు ఈ శిర్షపల్లి అవతల ఒకటి జీతం ఉండు మళ్ళీ తదిమలు ఏడవరు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు లేరా ఈ ఊళ్ళో ఇప్పుడు? పాపా అయినా బాగున్నా పోషాప్కి ఏమైతుందిరా మాట్లాడిపోమను. తింటాడా? తింటుందంట తర్వాత తీసుకుందాం గట్లా అని ఇక అబ్బాయితో. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి? ఒక్కడు లేరు. కాకిలేడు గద్దలేడు అందరూ మేము దగ్గరమే. వాళ్ళకు సొంతం అంటే మా మేనత్త కదా సార్ మా నాన్న తోడబుట్టిన ఆమె కిసాన్కి చేసుకుంది. మేనత్త వల్ల మా మేనమామ వీళ్ళందరూ దగ్గరలే కాబట్టి వాళ్ళ కొడుకు ఈ దంతులు ఈ తరాలు నడుతుండు ఇట్లా కోసుకుంటూ వస్తుండు. ఈ నరకుడు పెట్టుకున్నాడు మనిషిలకు నరకం పెట్టుకుండు. జీతంలో కానీ ఎన్నడూ చూసుకోలేదు సార్ ఇంత పాపం. శిషి మా పిట్టల జాతిలో పాపం తెలియదు పుణ్యం తెలియదు. మేము ఏమైనా మా చిన్న పిల్లలు ఏమనతో అయినా రేపు కేసులు అని చెప్తే అది దండగేస్తేనే మా కులం రాలిస్తారు లేకపోతే కులం బట్టి తీసి పడేస్తారు మాకు. వాడు అని రాక మా గిన్నెలు ముట్టుకొని మాకు అన్నం పెట్టిండు అనుకో మాసుండి శివసత్తులకైనా ఎవరికైనా వానికి జ్వరం అని వస్తుంది వానికి ఏమని వస్తుంది కక్కుడు అని పెడుతుంది ఏరుగుడు అని పెడుతుంది. వాడు దవకాల పొట్టి పోరే అది వచ్చి పోయి 10 రూపాయలు దండగేసుకొని కులంలో కలిపేదనక వాడు కులం బయట ఉండాలి. కానీ ఇసుంటి మనిషికి ఎన్నడూ చూడలేదు సార్ నేను. మరి ఏమంటారమ్మా ఇప్పుడు స్టేషన్ లో ఏమంటున్నారు కోర్టులో ఏమంటున్నవి? అంటే నేను చెప్పిన సార్ మొన్న నేను మాట్లాడదామంటే మాట్లాడి సార్తో చెప్పిన మనం ఇక్కడ లింగరగనపురం లాయర్ పట్టుకుందామంటే మా వాళ్ళు ఎవరో గురుజుబాయి వకీల్ లాయర్ పట్టుకున్నట వాళ్ళతో తనతో మాట్లాడినా సారు ఎట్లాంటి పరిస్థితి అంటే నేను ఆడలకు వెంటనే బెయిలేసి తీసుకొస్తా ఈ మగ అబ్బాయిలకు అయితే తర్వాత వస్తుంది కావచ్చు అని మాట్లాడారు. అంతే ఈ 2 ముచ్చట్లు అన్నారు. సార్ పోయి నేను మా కోడతో కొంచెం మాట్లాడతా వాళ్ళ అబ్బాయి నా తరం ఉన్నాడు వాళ్ళకి చూపిస్తా తీసుకొచ్చుకుంటా వద్దు అని చెప్పేసి దాని తర్వాత మరి చనిపోయిన తర్వాత ఈ కనకయ్య వాళ్ళ అమ్మ నాన్నలు ఏమంటున్నారు ఏమైనా చెప్పారా? ఫస్ట్ లో సార్ వాడిని చంపాలని సంతకం అమ్మ నాన్న పెట్టిపోయి పోలీస్ స్టేషన్ లో ఉంది ఆల్రెడీ సంతకం. లింగరగనపురం మండలం వచ్చి 10 మంది సాక్ష్యాలతో పెట్టిరు. వాడు మాకు దుర్మార్గుడు వాడు పెద్ద తాస్పం వానికి ఉంచొద్దు వాడిని చంపాలి. వాడు భూమి మీద ఉన్నా మేము బతకలేము మాకు మొగోళ్ళకి జనరల్ అంత చంపుతుడు లేడీస్ కి అంత చంపుతుడు కాబట్టి మాకు అసలు వద్దు సార్ అని చెప్పేసి అమ్మ నాన్న సంతకాలు ఉన్నాయి. దాంతో పాటు 8 మంది సంతకాలు ఉన్నాయి. ఈ లింగరగనపురం మండలంలో సంతకాలే ఉన్నాయి సార్.
ఇప్పుడు ఏమంటున్నారు మరి ఆ రోజు నేను పోలేదు సార్, మళ్ళీ నేనైతే పోలేదు. ఆ రోజు నేను ఏడుందంటే నేను కాయలు తీసుకుపోయి సూర్యాపేటలో పోయింది, మామిడికాయలు అయితే మనం తీసుకుపోయి సంకాయలు పెట్టిస్తున్నాం చెల్లని మా అన్నతో మాట్లాడారు. దాని తర్వాత చనిపోయిన తర్వాత మరి చంపేసిన తర్వాత ఏమంటున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు ఏమైనా అన్నారా? వాళ్ళ అమ్మ నాన్న ఏమనలే సార్, మీరు చంపిరు కదా ఈ రాత్రి పోయి బొంద పెట్టుర్రి, మీరు ఎవ్వరు చెప్పకండి బొంద పెట్టుర్రి, మాకు ఖుషి అయింది వాడిని బొంద పెట్టుర్రి. వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, వాడిని చంపిరు కదా వానికి రాత్రిపోయి మాయం చేయండి అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. చెప్తే రాత్రిపోయి ఎట్లా మాయం చేస్తాం, వాడు ఇప్పటికే పేపర్లలో పడ్డాడు కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేసినా కానీ వాడిని మాయం చేస్తాం. కానీ మరి ఇప్పుడు మాయం చేస్తే మరి రేపు ఏమని తెలుతావు, నువ్వు బొంద పెట్టమని చెప్పినావు కదా, చెప్పినోడివే రేపు రివర్స్ అవ్వచ్చు, నువ్వు నా కొడుకుని ఇట్లా చంపారు అది ఇదని చెప్తే అంటే మళ్ళీ డబల్ అవుతుంది. చంపడమే తప్పు అని అనుకుంటే మళ్ళీ చంపడాన్ని దాచిపెట్టడం అనేది ఇంకొక తప్పు, మళ్ళీ తప్పు. అట్లా ఏమొద్దు, మేము బయట చెప్పుకొని మనకి ఏదో హరెస్ట్ చేస్తాం కానీ లేకపోతే ఆదివారంగా మేము ముట్టుకోమని చెప్పినాం. తెల్లారంగా నేను వస్తానా అని ఆడ ఆటో కట్టుకొని వాళ్ళ చిన్న భార్యను రాత్రి చంపేసిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్లారు అండి? మరి పోస్ట్ మార్టం చేశారా? చేసినాం సార్, తీసుకెళ్లారు. పొద్దున ఎంత 10 గంటలు 11 గంటలకు తీసుకెళ్ళి 10-12 అయిందో మరి ఎంత అయిందో నేను చూసుకోలే టైము. నాకు నాడబెట్టా సార్, నాకు పొలం వ్యవసాయం చేస్తాం కదా. పోస్ట్ మార్టం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారా? తీసుకొచ్చిన సార్, తీసుకొచ్చి వాళ్ళ చిన్నమ్మనే తీసుకొచ్చాడు, దానం చేసి అయిపోయింది. ఇక్కడే కార్యక్రమం అంతా ఇక్కడే చేశారు. నా చిలక పక్క పడే వాని జాగ లేదు, వాని భూమి లేదు, ఏం చేద్దాం అని వేసేసారు. ఒకటే ఎకరం జాగా సార్ పక్క పడి వేసేసారు. మరి నేనేమంటా మళ్ళీ ఏదో పాపకార్యం ఉన్నది పుణ్యకార్యం వారి పుణ్యతనం చేసిన వేరే అని అనుకున్నాం. వాని మీద మాకు జాలి ఏం లేదు, వాడిని నరికిందే మేము. తర్వాత మరి వాళ్ళ అంటే ఇద్దరు ఆడోళ్ళని మాత్రం బెయిల్ వస్తుంది విడిపించేస్తాం అంటున్నారు, మగాళ్ళని మాత్రం కొంచెం టైం పడుతుంది అట్లా అన్నారు సార్ లాయర్. అట్లా అంటు మరి ఎట్లా చేద్దాం సార్, అట్లా అంటే ఎట్లా న్యాయం ఉంటది? అట్లా మొగలకు తిడవాలి, ఆడలు వస్తే ఇడవాలి. దాని తర్వాత అమ్మా వీళ్ళు చంపేటప్పుడు కానీ ఇదంతా జరిగినప్పుడు మీకేమైనా అనిపించిందా? ఏమనంటే ఎవరు ఏ తప్పు చేసినా, ఎవరిని కొట్టినా చంపినా ఏం చేసినా గానీ చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదు. ఏదైనా ఉంటే మాత్రం పోలీసులు ఏదైనా చేయాలి, లేదనుకుంటే కోర్టుల తరపున ఏదైనా చేయాలి. మనం చంపడం అనేది కరెక్ట్ కాదని ఏమైనా అనిపించిందా మరి? సార్ ఇదివరకు పోలీసులకు చెప్పినాం, వాళ్ళు హరస్ చేయలే. వాళ్ళు పట్టుకుపోయి వాళ్ళ తనని తీసుకుపోయి కాలియా కనకాయని తీసుకుపోయి కనుక మళ్ళా దాన్ని జైల్లో పెడతారు అనుకో, మళ్ళా వదిలేస్తారు అనుకో, ఆ పనిలో పడతాడు. ఎప్పటికీ ఉంచుతారా? గవర్నమెంట్ ఉంచారు కదా, 4-6 నెలలు ఉంచారు, లేకపోతే 12 ఉంచుతారు, కొన్ని నెలలు ఉంచుతారలా. ఉంచి మళ్ళీ బయటకు వచ్చిరనుకో, మనం ఎంత మంది దృష్టిలో పడ్డామో అంత మందిని వాడు నరకం చేస్తాడు. మనకి ఉంచొద్దా అని మేము అందరం ఒకటే హయ్యాను గద్దే సార్. దాని తర్వాత అమ్మా ఇప్పుడు మామూలుగా అంటే మిమ్మల్ని సరే అడగాలో లేదో కానీ చాలా మంది ఇప్పుడు ఆడవాళ్ళకి ఏ మాత్రం సెక్యూరిటీ లేకుండా, అంటే ఇంట్లో నుండి అడుగు బయటికి వేస్తుంటేనే ఎక్కడ ఎవరు ఏం చేస్తారో, ఎక్కడ ఎవరు ఇబ్బంది పెడతారో అనే కోణంలో ఇప్పుడు సమాజం ఉంది. మరి ఇలాంటి కనకయ్యలు అంటే చాలా మంది ఉంటారు, కేవలం కనకయ్య ఒక్కడు మాత్రమే కాదు, మీ గూడెంలో బయట కూడా చాలా చోట్ల చాలా మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఏమైనా అలాంటి మా దాంట్లో ఆ పనులు చేసేటోళ్ళు ఎవరు లేరు సార్, లేరు, అస్సలకి లేరు సార్. మా ఇప్పుడు ఈ మన జనగాం జిల్లాలో ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్లో వస్తే లేరు సార్. అసలు పాపకారి మనిషి ఎవరు లేడు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి నర్సాపురం కాడ ఉన్నారు, నర్సాపేట కాడ ఉన్నారు, మళ్ళీ పోతే ఈ నర్సాపేట కాడ ఉన్నారు, మళ్ళీ పోతే సార్ షాడ ముత్తిరెడ్డిగూడెం కాడ ఉన్నారు, మళ్ళీ పోతే ఇక్కడ ఈ మన రగరాజపేట కాడ ఉన్నారు. అందరు మా చుట్టాలే, చాలా చోట్ల ఉన్నారు. కానీ ఇటువంటి పాపకారి ఎవరు ఎన్నడూ చూసుకోలేదు. తనలా కడుపు తలకాయ బలగొట్టుడు, చచ్చిపోయిన పండుకుంటే నిద్రలా పానం తీసుడు ఏనాడు మేము మా జీవితాల్లో చూసుకోలేదు సార్, ఎక్కడ లేదు. ఇక మేము ఎందుకని భయపడి వచ్చినామంటే ఇక ఈ టైంలో అయితే ఇక్కడ నీళ్ళు లేవు, నిప్పులు లేవు కదా సార్. అసలు మేము తాగడానికి నీళ్ళే లేవు. మేము ఎక్కడికి వెళ్ళి మోసుకొచ్చుకున్నాం మాకు తెలియదు. ఆ బావుల కడక తెచ్చుకుంటున్నాం, నీళ్ళు లేవు, ఇప్పుడు లేవు, ఏం లేవు సార్ మాకు. అంత అది మనం నేను బావి పెట్టా, ఎంత సార్ 70,000 పెట్టినా ఆడ ఉందామన్నా అమ్మ వాడు ఎన్నడైనా సంతడాని ఆదురుకు నేను డబ్బుని ఆడికెళ్ళి సదురుకొచ్చి నా ఇంటి కడబట్ట నేను భయానికి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఉందమ్మా మీకు? ఇక్కడ ఉన్నది సార్, ఒక కరెంట్ సప్లై ఉంది కానీ మాకు ఏం లేవు, వాటర్ చక్కగా వస్తలేడు సార్. మాకు వాటర్ కూడా లేవు. అంటే బోర్లు పడవా ఇక్కడ? ఎట్లా లేవు, పడవు సార్. మస్తు బోర్లు, అప్పుడు 4 బోర్లు వేసినాం. మళ్ళా ఈ ఆంధ్రపాప ఈ దిక్కున మాకు ఇల్లు ఇస్తారని ఇల్లు లేదు, ఊర్లో అందరూ ఇల్లు ఇస్తారు, మాకు ఇల్లు ఇచ్చడం లేదు, ఇల్లు కూడా రావట్లేదు. లేదు
ఇక అన్ని ఊర్లలో వచ్చినాయి. ఒక ఊరి గ్రామంలో ఇక 10 ఇళ్ళు 12 ఇళ్ళు 20 ఇళ్ళు ఇట్లా వచ్చినాయి. కానీ మాకు అవి ఇస్తలేవు సార్. ఒక్క ఇల్లు కూడా రాలేదు. లేదు, నేను అప్పుడు ఇక కష్టపడి తిరిగితేనే ఇల్లు వచ్చినాయి సార్. నేను మా అమ్మ నేను తిరిగేపటికే ఇల్లు వచ్చినాయి. మరి గవర్నమెంట్ నుండి ఏదైనా వేరే సౌకర్యాలు ఏమైనా ఇవ్వడము ఏదైనా వస్తుందా అసలు గ్రామం? ఏం వస్తలేవు సార్, మమ్మల్ని కేర్ చేస్తలేవు. సర్పంచులు దిగిపోయి వాళ్ళకు చక్కగా మాట రాదు, తెలుగు రాకపోవడం, వచ్చి వాళ్ళతో మాట్లాడానికి ధైర్యం లేకపోవడం. కాబట్టి ఇక వాళ్ళు వెనక జరిగి కథ మాకు ఏం లేవు. ఇప్పుడు మా పోరగాలు దాదాపుగా 20-30 మంది గుడిసెలు వేసుకున్నారు సరిగా, ఆ కొంపలు వేసుకున్నారు. మమ్మల్ని కేర్ చేసే వాళ్ళు ఇవ్వలేదు. మీరు గ్రామానికి ఇంకా ఏమేమి వస్తే బాగుంటుంది అంటే ఇవి కొన్ని మార్పులు చెందాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఏమైనా ఉందా? మేము అనుకుంటున్నాం సార్, మాకు ఇల్లు వస్తే బాగుండు. అయ్యో ఆంధ్ర ఇల్లు అందరికి అప్పుడు ఆగిరా కొంచెం మనకు అప్పుడు ఇంద్రం ఇచ్చిన ఇల్లే మనకు డక్కు అయినాయి. అప్పుడు ఎప్పుడో ఇంద్రం ఇచ్చిన ఇల్లే డక్కు అప్పటి నుండి మధ్యలో ఏం ఇల్లే లేవు. కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ లో ఏమి రాలేదు సార్. తర్వాత ఏమి రాలేదు సార్. మాకు ఎవరు కేర్ చేస్తలేరు. మేము తిరిగి కష్టపడి తెచ్చుకునే ఇల్లేవి. నీకు తెలియదు రాయ్ సభ నువ్వు తిరిగి మనం కష్టపడితే వస్తాయి బిడ్డ. ఎందుకంటే అట్లా మనం రేవంత్ రెడ్డికి నమస్కారాలు పెట్టి వాళ్ళతోని మాట్లాడి మాకేమి వస్తలే, మా పేద కుటుంబం ఉంది అని తిరిగితే చెప్పుల కాలు వితిరే ఏదో చెప్పు బంధం వస్తుంది. కాబట్టి చెప్పే కాలు ఇరిగిపోయా మన దాంతో మన మీద కాబట్టి నేను మీద వాని కోపం వాని మీద మా కోపం, నువ్వు ఎదురా పెత్తనం చేసుడు నేనేంద్రా అన్నట్టుగా తిరుగుతున్నాను. ఓట్లు వేస్తున్నారా మీరు? వేస్తున్నాం సార్, వేస్తున్నాం కానీ ఓట్లు తీసుకుంటున్నారు, మిమ్మల్ని ఓట్లు ఏమని చెప్పేసి ఆడుతురు సార్. వాళ్ళు ఆడుతురు. మళ్ళా ఏకీకరంగా చేసుకోవాలంటే కష్టపడి ఇప్పుడు పోయి కేసీఆర్ తన పోయి నేను కొట్లాడి నడిజాం రాత్రి 1 గంట రాత్రి 4,000కు మాట్లాడుకొని కేసీఆర్ తాడికి పోయినాం సార్. గెలిచిండంటే మేము పోయి కలిపిరానికి మన కడేం సిరారి ఉండే ఆయన గెలిచిండంటే పోయి కొట్లాడి వస్తారు ఇల్లు వచ్చింది. ఇవి మరి అప్పటి నుండి ఇప్పుడు దాకా ఇంకేం రాలేదంటారు? నేను పోతలేదు సార్. వాళ్ళు మన వాళ్ళు ఎవరు చేస్తలేరు. నేను వదిలేసుకున్నా. తాగడానికి వాటర్ మాత్రం ఇక్కడ బోర్లు గిర్లు మొత్తం ఏం లేవు సార్. ఏదున్నా బావులో నుండి తెచ్చుకోవాలి. ఇక్కడ బండ మీద బావులు తెచ్చుకోవాలి సార్. ఈ నీళ్లు బకెట్ నీళ్ళు అని పెడుతుండు. 10 రోజులు ఒకసారి పెడతాడు. సానుపు లేవు, మొగ్గులు ఏముంటాయి సార్. అసలు తానం బట్టలకి లేవు. బట్టలే మా బావుల కాడ ఎట్లా మరి మీకు? బావుల కాడ పోయి తెచ్చుకుంటాం. అక్కడ బావుల కాడ పోయి తానం చేస్తున్నాం బండ మీద పోయి. వాళ్ళు తిడతారు. స్నానాలైనా ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారమ్మా ఇట్లా ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు? ఇంత ఇబ్బంది పడే మాకు పిల్లలు అయితే 2 రోజులు 3 రోజులు సరికి ఇక్కడ 2 రోజులు చేస్తారు సార్. మేము 1 రోజు ఉండం. మేము వ్యవసాయం పడతాం కదా చక్క. మా పిల్లలైనా మేమైనా పోతాం, బావుల కాడ తానం చేస్తాం, ఆడికి వచ్చేస్తాం. బట్టలు బావిల దగ్గర పోయినా వాళ్ళు తిడతారా? ఎన్ని రోజులు అంటే సార్ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. కౌలు బట్టి చేసుకుంటా. మా పిల్లలు మేము అన్నీ శుభ్రంగా చేసుకుంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాం. 2-3 రోజులు ఒకసారి పెడతాడు. ఈ వస్తుడు సార్ ఒక పిల్లగాడు అని మొన్న పట్టిన, అరే బాబు నువ్వు నీళ్ళు పెడతలేవు ఎందుకు అని చెప్తే మాట్లాడి రోజు ఇక్కడ పైపు పలిగిపోయిందమ్మా నేను పెడతా అన్నాడు. ఇప్పటి వరకు నీళ్ళే లేదు. ప్రతిరోజు ఒకసారి నీళ్లు రావు మీకు? వస్తలేవు సార్. ఎటువో తిప్పే తెలియదు. ఆ నీళ్ళే వస్తలేవు. వానికి ఖచ్చితంగా అడిగేటోళ్ళే లేదు. ఎన్ని రోజులు ఒకసారి వస్తుంది? 2 రోజులు పెడుతున్నావు, 3 రోజులు అసలు తెలియదు. మీరు అడిగినప్పుడు ఏం చెప్తాడు? పెడుతున్నాం పైపు పలిగిందని చెప్పి నాతో అయితే ఖచ్చితంగా మాట్లాడితే 1 రోజు 2 రోజులు వారం 10 రోజులు అంటే ఏమో కానీ జీవితం మొత్తం అట్లనే చెప్తాడు. జీవితం అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది సార్? ఉన్నాడా ఇప్పుడు అతను? లేడు సార్. ఇప్పుడు ఫోన్ చేస్తే రాడు. ఫోన్ చేస్తే ఒకసారి రమ్మని చెప్పండి. ఫోన్ చేసి ఇట్లా మీడియా వాళ్ళు వచ్చారు, మీరు కనీసం ఊరికి ఇల్లు పెట్టట్లేదు, ఏం చేయట్లేదు, బతకాలి. గొలాల నెంబర్స్ ఆ పాని వాళ్ళని లేదా 4 రోజులు 5 రోజులుగా ఒకసారి 10 రోజులు అయినా నీళ్ళు ఉట్టి దుమ్మిలేస్తుంది సార్. ఏం చేస్తాం? కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. మీరు ఇస్తామని చూస్తున్నాం. ఉన్నారు కదా. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఊళ్ళో ఇప్పుడు? 250 గడపలు. 250 గడపలు? 250 గడపలలో ఇవన్నీ గుడిసెలే. అంటే ఇండ్లు లేవు అని. ఒక ఇంట్లో 4 రూమ్లు సార్. ఇప్పుడు ఈ 2 జంట్లు అక్కడ ఉన్నాయి. ఇంద్రమ ఇల్లు దాంట్లో 4 కుటుంబాలు ఉండాలి. 4 కుటుంబంలో ఎంతమంది? 10 మంది 12 మంది ఉంటారు సార్ పిల్లలు. ఇన్ని కుటుంబాలు ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నా గానీ మీకు కనీసం నిత్యావసర వస్తువులు, నిత్యావసర సౌకర్యాలు కూడా లేవు? ఏం లేవు సార్, ఏం లేవు. మేము నేనే భరించగా చేయక సార్ ఇంత కొంపలే పట్టినందుకు ఆ కొంప రేకులు ఉసిపోయినాయి. అంత ఆగమైంది. పైసలు లేక ఏం చేస్తాం సార్?
అంత అప్పుల పాలై ఎడతారు.